ఈ మానవ జన్మని సార్థకం చేసుకోవడం. మానవ జన్మలో సార్థకం చేసుకునేది మొదటి మీకు చెప్పాను. ఏమిటిది? భగవంతునికి దగ్గరగా నామజపం చేయాలి. మొదటిది అంటే భగవంతుని యొక్క రుణము తీర్చుకోవాలి. రెండవది ఎవరికి రుణము తీర్చుకోవాలి? ఈ దేశంలో మానవునిగా పుట్టినందుకు ఏ రామాయణం మనకిచ్చారో, ఏ వేదములు మనకిచ్చారో, ఏ పురాణాలు మనకిచ్చారో, ఏ కథలు రాసి మనకిచ్చారో, ఎటువంటి ప్రవచనాలు మనకిచ్చారో, అలాంటి వ్యాసుడు, వాల్మీకి లాంటి ఎవరైతే గురుతుల్యులు ఉన్నారో అలాంటి వ్యాస వాల్మీకుల గురుతుల్యుల యొక్క సేవ చేయాలి. ఈ రోజున ఎవరి జయంతి? ఇవాళ దత్త జయంతి. దత్త అంటే ఎవరండి? తనను తాను సమర్పించుకున్న ముగ్గురు త్రిమూర్తులు. త్రిమూర్తులు ఎవరు? వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బిడ్డలుగా సమర్పించుకున్నారు. బిడ్డలుగా ఎవరికి సమర్పించుకున్నారు? గురువుగా సమర్పించుకున్నారు. ఆ గురుతుల్య రూపమే ఆ ముగ్గురు యొక్క త్రిమూర్త్యాత్మక రూపమే కదా దత్త అంటే. అలాంటి దత్త ఎవరి పుత్రుడమ్మా? ఎవరి పుత్రుడు? అత్రి అనసూయల పుత్రుడు. అందుకే అత్రి యొక్క పుత్రుడు కాబట్టి దత్తాత్రేయుడు అని పేరు వచ్చింది. ఆయనకి ఎంతమంది గురువులు? 24 మంది గురువులు దత్తాత్రేయుడికి. ఆ గురువుల్లో మేము పేరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఒక గురువు పేరు ఏనుగు, ఒక గురువు పేరు తేనెటీగ, ఒక గురువు పేరు మృగము నేడి. అంటే ఈ ప్రకృతిలో ఉండేటువంటి వివిధ జంతువులు, పంచభూతాలు, వీటన్నిటినీ గురువుగా స్వీకరించి ఇక ఈ కలియుగములో గురువుగా అవతారం ఎత్తినటువంటి ఆ గురువుని మనం స్మరించుకోవడం ఉంటే ఇది దత్త జయంతి ప్రాముఖ్యత. అందుకే నర జన్మలో రెండవది ఏంటంటే, రెండవది ఋషులు అంటే మన యొక్క వ్యాస వాల్మీకులు. మూడవది ఎవరు? మన యొక్క గురువు. అదే మూడవ పరంపరలో ఇంకెవరు వస్తారు? మన అమ్మ నాన్నలు. ఎవరమ్మా? అమ్మ నాన్నని గౌరవించాలా వద్దా? అమ్మ నాన్నని గౌరవించాలి. అంటే అమ్మ నాన్నలు లేకపోతే మనం ఎక్కడున్నాం చెప్పండి? 9 నెలలు పెంచి పోషించి పెద్ద పెరిగిన తర్వాత 10th క్లాస్ ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత నీకేందే నీ అబ్బా, నీకేం తెలిసే అంటుంటాం. చిన్న పదమే, ఆ పదం చిన్న పదమే. 10th రాకముందు చిన్నప్పుడు అమ్మ చూడనే అమ్మ చక్కగా తిరుగుతుంటది. 4 పదాలు వచ్చి, 4 ఇంగ్లీష్ బుక్కలు వచ్చి, 4 విషయాలు ప్రపంచ జ్ఞానం వచ్చి, 4 ఫోన్లు వచ్చి రాగానే అమ్మ ఏమవుతుంది? అమ్మకి ఇంగ్లీష్ రాదు, ఈక్వేషన్ రాదు, అన్నాడిది ఇంట్లో ఉంటుంది, ఏం తెలియదు నీకు అమ్మ అంతే అని అమ్మని పరిహసించే పద్ధతి ఉందే, ఆ పద్ధతి పతనానికి దారితీస్తుంది. అందుకే అమ్మ జన్మని బట్టం ఎవరితో సాధ్యమైంది? బ్రహ్మతో సమానంగా విధాతగా ఉన్నట్టు నిలిచినటువంటి అమ్మకు జన్మనిచ్చినటువంటి ప్రపంచం ఈ సృష్టి ప్రపంచం. అందుకోసమే అమ్మకి స్థానం ఇవ్వాలి, నాన్నకి స్థానం ఇవ్వాలి, రుణం తీర్చుకోవాలి. నాలుగవది ఏంటండి? నాలుగవది మనమే కాదు, సమాజంలో ఆవులు, గోమాతలు ఉన్నాయే, అలాంటి గోమాతలకి మనం రుణము తీర్చుకోవాలి. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళ ఇళ్లలో ఎక్కడైనా గోవులు ఉన్నాయమ్మా? మా ఇంట్లో, మా యొక్క పొలంలో మా ఇంట్లో గోవులు ఉన్నాయన్న వాళ్ళు చేతెత్తండి. గోవులు ఉన్నవాళ్ళు, ఆవులు ఉన్నవాళ్ళు. ఆవు మీ ఇంట్లో ఉంది, రైస్ మిల్లో ఉంది. అంటే ఆవుల్ని, మా ఇంట్లో ఆవులు ఉండేవి గతంలో అన్నవాళ్ళ చేతులు ఎత్తండి. ఇంతకుముందు గతంలో మా ఇంట్లో ఆవులు ఉండేవి అన్నది దించండి. ఆవులు లేవు కానీ సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు అయినా మేము ఆవుని దర్శనం చేసుకుంటాం అన్నవాళ్ళ చేతులు ఎత్తండి. ఆవును దర్శనం చేసుకుంటాం, ఆవుకి మేము సేవ చేస్తాం. దించండి అమ్మా. ఆవు అంటే ఎవరున్నారు? 33 రకాల దేవతలు కలిగిన ఆవు. ఒకప్పుడు ఆవు అంటే వ్యవసాయం అంటే వృత్తులు అంటే ఆదాయం అంటే బడి, ఆదాయం అంటే గుడి, ఆదాయం అంటే జాతర. ఆ విధంగా ప్రపంచంలో